గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ పోమోగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. సో ఇక్కడ ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ హెల్త్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ నేము యుఎస్ఏలో కానీ కొరియాలో కానీ చూసుకుంటే పోమోగ్రానైట్ ఇన్నర్ బ్యూటీ అని చెప్పేసి ఉంటుంది. సో అంటే చాలా మంది కూడా అందంగా ఉండటం కోసం బయట ఫేస్ క్రీమ్స్, షాంపూస్, బాడీ క్లెన్జర్స్, రకరకాల సోప్స్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తాయనంటే ఇన్సైడ్ మన బాడీకి కావాల్సినటువంటి, మనం అందంగా ఉండటానికి కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ మనం తీసుకుంటున్నప్పుడు, ప్లెంటీ ఆఫ్ వాటర్ మనం తాగుతున్నప్పుడు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నప్పుడు, అడెక్వేట్ రెస్ట్ కావాల్సినంత నిద్ర మనం పోగలిగినప్పుడు మనం వీటన్నిటిని కూడా అందంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్కి బాగా మనకి హెల్ప్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే పొమోగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. సో పొమోగ్రానైట్స్ ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అనేది మన అందరికీ తెలుసు. దాన్ని ఒలుచుకొని ఆ గింజల్ని తీసుకొని తినటానికి ఎంత టైం పడుతుందో కూడా అందరికీ తెలుసు. మళ్ళీ ఆ కొన్న వాటిల్లో దాన్ని ఓపెన్ చేసే వరకు తెలియదు అది బాగుంటుందా, పుచ్చిపోయిందా, పాడైపోయిందా అనేది. సో మనం 1 కేజీ కొన్నాము అని అంటే మంచి పొమోగ్రానైట్స్ చూస్తే మినిమం 150 నుంచి 200 రూపీస్ ఉన్నాయి. మంచివి, మంచి సైజు ఉన్నవి, మంచివి అనుకున్నవి. సో దానికి ఒక 4 కాయలు వస్తాయి, 4 వస్తాయి. డెఫినెట్గా 4గిట్లో ఒకటన్నా పాడైపోయి ఉంటుంది. సో మనకి దాని మీద అవగాహన లేకుండా ఏదో ఒకటి పట్టేసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా ఒకటన్నా పాడైపోయి ఉంటుంది. సో మనం పెట్టినటువంటి 250 రూపాయలు వేస్ట్. తర్వాత ఈ పొమోగ్రానైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పండించడం కోసం ఇప్పుడు ఈ ఫార్మర్స్ విపరీతంగా ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. కాయ సైజు రావడం కోసం, బరువు రావడం కోసం, కలర్ రావడం కోసం రకరకాల కెమికల్స్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటి కారణంగా మనకి కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ భిన్నంగా మనకి అటామీ ఈ పొమోగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దీని గురించి చూస్తే, సో ఇక్కడ ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ హెల్త్ అని చెప్పేసి అన్నారు. సో అసలు పొమోగ్రానైట్ అంటే ఏంటి అని అంటే స్వీట్ ఫ్రూట్ విత్ థిక్ అండ్ రెడ్ స్కిన్. చాలా థిక్గా రెడ్ కలర్ స్కిన్ తోటి చాలా స్వీట్గా ఉండేటువంటి ఫ్రూట్. సో దీని నేటివ్ ప్లేస్ ఏంటి అని అంటే మిడిల్ ఈస్ట్ అండ్ ఆసియన్ కంట్రీస్లో ఇవి బాగా ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. అట్లనే చెట్లకే ఇది కాస్తుంది. అంటే మనం కొన్ని రకాల ఫ్రూట్స్ చూస్తే ఇప్పుడు దుంపలు ఇటువంటి చూస్తే భూమిలో ఉంటాయి. ఇది చెట్లకు కాసేటువంటి ఫ్రూట్. అవైలబుల్ ఆల్ రౌండ్ ద ఇయర్. సంవత్సరం మొత్తంలో కూడా ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. దీనికి పర్టికులర్గా ఈ సీజన్ అనేది ఏం లేదు. ఏ సీజన్లో అయినా మార్కెట్లో దొరికేటువంటి ఫ్రూట్. అట్లనే నీడ్ యాంపిల్ హీట్ టు గ్రో అండ్ రిపెన్ దీస్ హార్డ్ డెలిషియస్ ఫ్రూట్. సో ఇది పండాలి అని అంటే దానికి సరిపడా టెంపరేచర్ కూడా అవసరం. అటువంటి టెంపరేచర్ ఉన్న దగ్గర మాత్రమే అది బతికి పెరగడం జరుగుతూ ఉంటుంది. హోల్స్ హండ్రెడ్స్ ఆఫ్ జ్యూసీ సీడ్స్ ఆఫరింగ్ హెల్త్ బెనిఫిట్స్. సో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి 100లకు పైగా గింజలు ఈ ఫ్రూట్లో ఉంటాయి. జ్యూసీ ఈజ్ ఫ్రెషింగ్ అండ్ టేస్టీ. చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్గా కూడా ఇది ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ మందపాటి తోలు ఏదైతే ఉందో గింజలు త్వరగా పాడైపోవడానికి అవకాశం అనేది ఇవ్వవు. దాని కారణంగా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఇది మనకి ఉంటుంది. సో అయితే దీని హిస్టరీ గురించి చూస్తే పొమోగ్రానైట్స్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అనేది చూస్తే ఫస్ట్ సెంచరీ అట్లానే 8th సెంచరీలో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందంగా ఉండటం కోసం పొమోగ్రానైట్స్ని యూజ్ చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అంటే రాణులు, మహారాణులు పర్టికులర్గా
అప్పటిలో ఆ కాలంలో పూర్వకాలంలో అందంగా ఉండటం కోసం పొమోగ్రానైట్స్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేశారు అని చెప్పేసి హిస్టరీ చెప్తా ఉంది. సో అయితే పొమోగ్రానైట్ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇందులో చాలా రకాల న్యూట్రిషన్స్ మనకి రావడం జరుగుతూ ఉంది. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కారణంగానే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లనే ఇన్ఫ్లమేషన్ అవే మనకి ఏదైతే బాడీ పెయిన్స్ ఇటువంటివన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా రాకుండా చూడటానికి కూడా ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే హెల్దీ స్కిన్ మాయిశ్చర్, బయట ఏదో లోషన్ రాసుకుంటేనో లేకపోతే క్రీమ్ రాసుకుంటేనో స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండేటట్లు కాకుండా ఇన్సైడ్ నుంచి మన స్కిన్ ఆ మాయిశ్చరైజర్ని మెయింటైన్ చేయడానికి హెల్దీగా ఉండటానికి ఈ పొమోగ్రానేట్ జ్యూస్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. అలానే ద మేజర్ బెనిఫిట్ ఏంటి అని అంటే మెనోపాజ్ పీరియడ్లో వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి పొమోగ్రానేట్ జ్యూస్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. అట్లనే రిఫ్రెషెస్ అండ్ ఎనర్జైజ్, ఎవరికైతే ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ మనం చెప్తా ఉన్నాం. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, దాన్నే మనం ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అంటా ఉన్నాం. క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మతి మరుపుని తగ్గిస్తూ ఉంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ చాలామందికి మతి మరుపు వస్తూ ఉంటుంది, అటువంటి దాన్ని తగ్గించడం జరుగుతూ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంది. సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. రీసెంట్గా కూడా నేను మన 1 డే సెమినార్లో స్టేజ్ మీదనే చెప్పుకున్నా. ఆఫ్టర్ 8 ఇయర్స్ మా మిస్సెస్ కన్సీవ్ అయింది. నేను మళ్ళీ తండ్రిని కాబోతా ఉన్నా. దానికి ఉపయోగపడినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే పొమోగ్రానేట్ చెల్లి. ఎవరైతే సంతానోత్పత్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో పిల్లల కోసం, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక డైలీ 2 పొమోగ్రానేట్స్ కనుక తీసుకోగలిగితే ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అట్లనే బీపీ, షుగర్ ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న, ఆ మూత్రనాళాలకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా ఇది తగ్గించడానికి ఉపయోగపడతా ఉంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం అందంగా ఉండడం కోసం ఇది ఉపయోగపడుతుంది. హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎవరికైతే తక్కువ ఉందో, అంటే రక్తం తక్కువ ఉంది అంటూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్ పర్సెంటేజీ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు గైనకాలజిస్టులు. సో న్యాచురల్గా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఎంటైర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ కూడా పొమోగ్రానేట్ జెల్లీ అనేది కంటిన్యూగా యూస్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. పుట్టే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా, వాళ్ళ స్కిన్ కూడా చాలా అందంగా క్వాలిటీగా పుట్టడానికి, మంచి హెయిర్ గ్రోత్ కూడా ఇది ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. సో చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. కారణం థైరాయిడ్ వచ్చిందనో, బ్లడ్ తక్కువ ఉందనో రకరకాలుగా ఉంటాయి. సో వాటన్నిటిని పోగొట్టుకోవడానికి కూడా పొమోగ్రానేట్ జెల్లీ అనేది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో రకరకాల ప్రాబ్లమ్స్కి, చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఇది ఉపయోగపడుతూ ఉంది. సో ఏదైనా చర్మం కట్ అయింది, అది హీల్ అవడానికి ఉపయోగపడుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తూ ఉంది. హెల్దీ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతూ ఉంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంది. సో డెంటల్ కేర్కి ఉపయోగపడుతూ ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో ఉపయోగపడుతూ ఉంది. స్టమక్ డిజార్డర్స్ ఉంటే ఉపయోగపడుతూ ఉంది. సో సన్ డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. సో ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ మన పొమోగ్రానేట్ జెల్లీ. అట్లనే స్ట్రెస్ ఎవరికైతే ఉందో స్ట్రెస్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంది. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్టు పొమోగ్రానేట్ జెల్లీ. సో ఇది మనకి అంటే జ్యూస్ మనం అందరూ తాగాలంటే తాగలేరు. ఒకవేళ మీ దగ్గర డబ్బులుండి కొనుక్కొచ్చుకున్నా అవి ఏ విధంగా పండిస్తున్నారు ఏంటి అనేది చూస్తే ఇట్స్ నాట్ వర్త్. సో దానికి మనకి ఈజీగా ఇక్కడ పొమోగ్రానేట్
జెల్లీ అనేది ఇవ్వడం జరిగింది. ఒక బాక్స్లో 60 సాచెట్స్ వస్తాయి. ఈచ్ సాచెట్ సైజ్ చూసుకుంటే 15 గ్రామ్స్ ఉంటుంది. టోటల్గా 900 గ్రామ్స్ ఆ బాక్స్ అనేది ఉంటుంది. ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ హెల్త్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఈ పొమోగ్రానేట్స్ని ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారనేది చూస్తే టర్కీలో అంటాలియా నుంచి వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో టర్కీ అనేటువంటి దేశంలో అంటాలియా అనేటువంటి ప్రదేశం సముద్రపు ఒడ్డున ఉంది. సో అక్కడ పండేటువంటి పొమోగ్రానేట్స్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన స్పిరులినా ఏదైతే ఉందో ఇండియా నుంచి దాన్ని రా మెటీరియల్ తీసుకొని ప్రొడక్ట్ తయారు చేసి రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. బికాస్ ఆ స్పిరులినా ఫార్మింగ్కి ఇక్కడ ఉన్నటువంటి వెదరు వాటరు సూట్ అవుతున్నాయి కాబట్టి న్యూట్రిషన్ వాల్యూస్ బాగున్నాయి. వాళ్ళ రీసెర్చ్లో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు. అట్లానే పొమోగ్రానేట్స్లో ఎంటైర్ ద వరల్డ్ టర్కీలో దొరుకుతున్నటువంటి ఈ అంటాలియా ప్రదేశంలో పండుతున్నటువంటి పొమోగ్రానేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా ఆర్గానిక్ పొమోగ్రానేట్స్. సో వీటిల్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మన వాళ్ళు వాటిని ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి ప్రోడక్ట్ని తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే పొమోగ్రానేట్ కాన్సన్ట్రేటెడ్ ఆ జ్యూస్ కాన్సన్ట్రేట్ ఎక్కడి నుంచి వీళ్ళు తీస్తున్నారనేది చూస్తే ఎట్లా తీస్తున్నారనేది చూస్తే సో దాంట్లో ఉన్నటువంటి ఎలాజిక్ యాసిడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఒక 30 రకాల పేటెంటెడ్ మెథడ్ని 30 రకాల స్టెప్స్ని వాళ్ళు ఫాలో అవటం జరుగుతూ ఉంది. సో ఆ రా ఇంగ్రీడియంట్స్ ఏదైతే వాళ్ళు తీసుకుంటా ఉన్నారో 30 స్టెప్ పేటెంటెడ్ మెథడ్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. దాని కారణంగానే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి కూడా మనకి కొన్ని రకాల సర్టిఫికేట్స్ అవార్డ్స్ రావటం జరిగింది. సో ఈ 30 రకాల ఎంజైమ్ ట్రీట్మెంట్ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందనంటే ఎలాజిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో అది 2.4 మిల్లీగ్రామ్స్ 1 గ్రామ్ జ్యూస్లో నుంచి వాళ్ళు తీయగలుగుతూ ఉన్నారు. సో స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఫర్ స్టేబుల్ క్వాలిటీ కంట్రోల్ ఏదైతే వాళ్ళు ఆ ఇంగ్రీడియంట్ని తీసుకుంటా ఉన్నారో దాంట్లో వాల్యూస్ ఉండేటట్లుగా స్టాండర్డ్గా ఉండేటట్లుగా క్వాలిటీ ఎలాజిక్ యాసిడ్ని వాళ్ళు తీయటం జరుగుతూ ఉంది. సో ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే పొమోగ్రానేట్స్ని తీసుకుంటున్నారు, దాన్ని కట్ చేసి ఆ పీలింగ్ పైన ఉన్నటువంటి తోలంతా కూడా తీసేయడం జరుగుతూ ఉంది. లోపల ఉన్నటువంటి గింజల్ని సపరేట్ చేసి కంప్రెస్ చేసి దాన్ని స్టెరిలైజేషన్ చేసి ఎంజైమ్ ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫిల్టరింగ్ చేసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేసి ఇంగ్రీడియంట్ని బయటికి తీస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ అంతట్లో ఏమవుతుంది అని అంటే ఎలాజిక్ యాసిడ్ ఏదైతే వాళ్ళు దాని ద్వారా ఎగ్జాక్ట్ చేస్తూ ఉన్నారో అది ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. ఆ కంటెంట్ ఏదైతే ఉందో దానికోసం ఈ ఎంజైమ్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో దానివల్ల ఇది కాస్ట్ ఉంది. సో ఆ మెథడ్ సో వీళ్ళు ఆ కోర్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఆ ఎలాజిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఒక 13 గ్లాసుల జ్యూస్ మామూలు మనం పొమోగ్రానేట్స్ పర్చేజ్ చేసి గింజల్ని ఒలుచుకొని వాటిల్లో మంచివేదో సెలెక్ట్ చేసుకొని జ్యూస్ చేసుకోవడానికి 13 గ్లాసుల పొమోగ్రానేట్స్ జ్యూస్ ఏదైతే ఉందో ఆ కాన్సన్ట్రేషన్ని ఒక్క జెల్లీలో మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో పర్ డే 2 జెల్లీస్ కనుక మనం తీసుకోగలిగితే దాని ద్వారా 800 గ్రామ్స్ జ్యూస్లో వాళ్ళు ఎలాజిక్ యాసిడ్ ఏదైతే తీస్తూ ఉన్నారో అది ఒక మనిషికి పర్ఫెక్ట్గా అడల్ట్స్కి సరిపోతూ ఉంది. సో అందుకే ఇవి రోజుకి 2 వాడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ 2 జెల్లీస్ 800 గ్రాముల కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఒరిజినల్ ఎలాజిక్ యాసిడ్ జ్యూస్కి అది సమానంగా ఉంటుంది. ఇది నార్మల్గా మనకి మార్కెట్లో దొరికేటువంటి పొమోగ్రానేట్స్తో కంపేర్ చేస్తే 26 టైమ్స్ బెటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఫ్రెష్ పొమోగ్రానేట్ జ్యూస్ 26 గ్లాసెస్ మనం తీసుకుంటే ఏదైతే దాని ద్వారా వచ్చేటువంటి న్యూట్రిషన్ మనకి వస్తూ ఉందో అది జస్ట్ ఒక 2 జెల్లీస్ తీసుకోవడం ద్వారా మనకి రావటం జరుగుతూ ఉంది.
సో ఒకసారి ఆలోచించండి, 26 గ్లాసెస్ పొమోగ్రానేట్ జ్యూస్ కావాలి అని అంటే ఎన్ని పొమోగ్రానేట్స్ కావాలి, వాటి కాస్ట్ ఎంత అవుతుంది, వాటిని జ్యూస్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, సో అవి ఏ విధంగా పండించున్నారు, ఎటువంటి పొమోగ్రానేట్స్ మనం తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగుతా ఉన్నాం. చాలా మంది కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, నిజంగా ఫ్రూట్స్ తింటే మంచిది కదా అని. ఆ నిజమైనటువంటి ఫ్రూట్స్ ఏ విధంగా పండిస్తున్నారు, ఆ పంటకి కొట్టేటువంటి పురుగు మందులు, వాటి ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కనుక మీరు గూగుల్లో చూసుకోండి. ఎవ్వరు కూడా పొమోగ్రానేట్స్ కొనరు, తినరు. సో అటువంటిది మనకి అదృష్టవంతులం కాబట్టి అటామీలోకి రావటం జరిగింది. న్యాచురల్గా ఇక్కడ పొమోగ్రానేట్ జెల్లీని మనం తినటానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇది రిజల్ట్ ఓరియంటెడ్గా మనకి చెప్తా ఉన్నారు ఈ బెనిఫిట్స్ గురించి. రిజల్ట్స్ ఆఫ్ పొమోగ్రానేట్ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్పెరిమెంట్. సో స్కిన్ మాయిశ్చరైజింగ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి ఒక 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ మీద 8 వీక్స్ అంటే ఒక 2 మంత్స్ వీళ్ళు టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. స్కిన్ మాయిశ్చరైజర్ లెవెల్ అంటే ఫేస్ మీద డిఫరెన్స్ కనపడతా ఉంది. ఫోర్ ఆర్మ్ అంటే మోచేతులు, మోకాళ్ళు, మడిమల దగ్గర చూస్తే నల్లగా అయిపోయి కాస్త చర్మం మొద్దుబారిపోయినట్టు ఉంటుంది. అటువంటి ప్లేసెస్లో ఎంత చేంజ్ వచ్చేసింది. డెడ్ స్కిన్ సెల్స్ ఫేస్లో ఏ రకంగా తగ్గిపోయినాయి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చున్నారు. ప్రతి దానిలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అట్లనే మెనోపాజ్ ఉమెన్ హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది దానికి కూడా వీళ్ళు రీసెర్చ్ చేశారు. 11 రకాల సిమ్టమ్స్, మెనోపాజ్ వల్ల వచ్చేటువంటి 11 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వీళ్ళు కొంతమంది మీద టెస్ట్ చేసి 2 వారాల పాటు టెస్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్టు. సో అందులో కూడా వీళ్ళు చాలా రకాల డిఫరెన్సెస్ని, బెనిఫిట్స్ని చూడటం జరిగింది. సో ఇది తీసుకోవటం అంటే తినటం కూడా చాలా ఈజీ. జాయ్ ఇన్ ఈటింగ్ పొమోగ్రానేట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ, ఈజీ టు ఈట్ జెల్లీ స్టిక్. చాలా సింపుల్గా జెల్లీ స్టిక్ రూపంలో దీన్ని మనం ఇవ్వడం జరిగింది. ఆ ప్యాకెట్ని కట్ చేసి మనం తినేసేయచ్చు. అది పెద్దగా నమలాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా నలిగిపోతుంది లేదా కరిగిపోతుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, బాడీకి వంట పడుతుంది కూడా. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం స్క్వీజ్ చేసుకొని తినేసేయచ్చు. సో కొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే రిఫ్రిజిరేటర్లో మీరు డోర్లో కనుక పెట్టుకోగలిగితే టేస్ట్ అనేది ఆ కూలింగ్కి కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో దీని ద్వారా మనం చాలా అందంగా ఉండటానికి అవకాశం ఉంది. హెల్దీ అండ్ బ్యూటిఫుల్ విత్ అటామీస్ పొమోగ్రానేట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. సో దీని కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో స్కిన్ మాయిశ్చరైజర్కి, ఇన్సైడ్ నుంచి స్కిన్ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది స్నానం చేసిన వెంటనే స్కిన్ చూస్తే డ్రై అయిపోతుంది, ఏదో క్రీమ్ పూసుకుంటారు, బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళినటువంటి అరగంట గంటలోనే మళ్ళీ డ్రై అయిపోతుంది, మళ్ళీ క్రీమ్స్ పూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మొహమాటంతో పూసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. దాని కారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది, స్కిన్ డ్రైగా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎవరైతే పొమోగ్రానేట్ జెల్లీ ఒక 8 వీక్స్ కంటిన్యూగా యూజ్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళకి స్కిన్ ఇన్సైడ్ నుంచి కంప్లీట్గా మాయిశ్చరైజర్గా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో నిజంగా మీరు అందంగా ఉండాలి అనుకుంటే ఫేస్ క్రీమ్స్ వాడటంతో పాటుగా పొమోగ్రానేట్ జెల్లీ కూడా యాడ్ చేసుకోండి. సో అట్లీస్ట్ రోజుకి ఒకటైనా సరే కంటిన్యూగా కనుక ఒక 2 బాక్సెస్ కనుక మీరు తీసుకోగలిగితే డెఫినెట్గా మీ స్కిన్లో చాలా చేంజ్ రావడం జరుగుతుంది. సో ఆ మార్పుని మీరు గమనించగలుగుతారు, ఎదుటి వాళ్ళు కూడా గమనించగలుగుతారు. సో దాని ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ చూసుకుంటే ఒక బాక్సు 7500 ఎంఆర్పి ఉంది. ఫ్రీగా అటామీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 6402 రూపీస్కి ఇది రావడం జరుగుతూ ఉంది. అంటే ఎవరికన్నా దీన్ని మనం రిటైల్ చేసినా కానీ అప్రాక్సిమేట్లీ 1100 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. రోజుకి ఒకటి మీరు సేల్ చేసుకోగలిగిన నెలకు 30,000కి పైగా సంపాదించుకోవచ్చు. రోజుకి 2 మీరు సేల్ చేయగలిగారంటే నెలకి 50-60 వేల రూపాయలు మీరు సంపాదించుకోవడానికి ఈ ఒక్క ప్రోడక్టే ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా 100% ఖచ్చితంగా వాడాల్సినటువంటి ప్రోడక్ట్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత పిల్లలు పాలు తాగే అంత వరకు కూడా దీన్ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు.
దాని ద్వారా బేబీ గ్రోత్ బాగుంటుంది, బేబీ స్కిన్ బాగుంటుంది, బేబీకి వచ్చేటువంటి హెయిర్ బాగుంటుంది. ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్ కూడా చాలా బాగా ఉండటానికి పొమోగ్రానైట్ జెల్లీ అనేది ఉపయోగపడతా ఉంది. ఇంకా పర్టికులర్గా చూసుకుంటే మన స్పిరులినా ఒమేగా 3 కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా కంటిన్యూగా 9 months ఆఫ్టర్ డెలివరీ పాలిచ్చేంత వరకు కూడా యూస్ చేయొచ్చు. సో చాలా మంది ఆఫ్టర్ డెలివరీ లావు వచ్చేస్తూ ఉంటారు. కారణం ఐరన్ అంతా కూడా బేబీ తీసేసుకుంటుంది. సో వాళ్ళ బాడీలో ఐరన్ లెవెల్ తగ్గిపోయి బాడీలో వాటర్ ఫామ్ అయ్యి ఆ వాటర్ ఫిల్ చేస్తూ ఉంటుంది. దాని కారణంగా వెయిట్ పెరుగుతారు. సో అటువంటి వాళ్ళకి పొమోగ్రానైట్ కనుక ఇస్తే ఆ డిఫరెన్స్ అనేది కనపడదు. ఆఫ్టర్ డెలివరీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటారు. సో మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఉమెన్, మీ కూతురు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ద బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే పొమోగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. ఈ 14th వ్యాలంటైన్స్ డేకి మీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారో, మీ వైఫ్కి ఇస్తారో, లేదా మీ మదర్కి ఇస్తారో, మీ అమ్మమ్మకి ఇస్తారో, మీ నాన్నమ్మకి ఇస్తారో, ద బెస్ట్ గిఫ్ట్ మీరు ఇవ్వగలిగింది ఏంటి అని అంటే అటామీ ఫుడ్ సప్లిమెంట్స్. సో వాటిని ఇచ్చి ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఒక వాచ్ కొనిస్తే 1-2 సంవత్సరాల్లో పాడైపోతుంది. మీరు ఒక డ్రెస్ కొనిస్తే 6 నెలల్లో చినిగిపోతుంది. అదే మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు దీన్ని గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అండి. సో మంచి ఆపర్చునిటీ. సో రైట్ టైం టు ప్రమోట్. చాలా మంది ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి టెన్షన్ పడతా ఉంటారు. సో నిజంగా వాళ్ళు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పొమోగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ కొనేసి వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ తోటి ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ బెటర్గా వీటిని రికార్డ్ చేసి మెంబర్స్ కోసం అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.